నమస్తే అండి, నేను డాక్టర్ శారదా ఫ్రమ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు నేను మ్యూకర్ మైకోసిస్ కేసెస్ గురించి మాట్లాడబోతున్నాను. మ్యూకర్ మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. దీన్ని చాలా కామన్గా బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. అయితే ఈ ప్రాబ్లం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఇదేంటంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అయ్యేసరికి ఈ కోవిడ్ టైంలో చాలా మటుకు ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్ వెలుగులోకి వచ్చాయండి. అయితే ఈ మ్యూకర్ మైకోసిస్తో ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి పైన దవడంతా తీయాల్సిన అవసరం పడిందనమాట. సో ఈ ప్రక్రియలో ఏంటంటే అంగిల్లో ఒక హోల్ కూడా క్రియేట్ అయిందంటే ఆ పైన జా తీసే ప్రక్రియలో. అయితే పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏం తీసుకున్నా కానీ నోట్లో నుండి ఆ పైన రంధ్రం హోల్ క్రియేట్ అయింది కదండి, అది నోట్లో నుండి ముక్కులోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి తినడానికి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ప్రాబ్లం క్రియేట్ అయిందండి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి టీత్ రీప్లేస్ చేయడానికి పైన అసలు దవడ లేకపోయేసరికి డెంచర్ కూడా పాసిబుల్ కాలేదన్నమాట. ఓకే, సో అలాంటి కండిషన్లో ఏంటంటే కొంత డాక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళకి పిఎస్ఐ ఇంప్లాంట్స్, పిఎస్ఐ అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్, అంటే ఆ పేషెంట్ దవడ ఎలా ఉందో ఎంత ఉందో దాని ప్రకారంగా స్పెషల్గా ఆ పేషెంట్స్ కోసం అని ఇంప్లాంట్స్ క్రియేట్ చేసి ఇప్పుడు పైన అంగిల్లో హోల్ పడింది కదండి, ఆ హోల్ని బ్లాక్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారనమాట. సో ఆ ఫ్రేమ్వర్క్ తయారు చేసి ఈ పిఎస్ఐ అని చెప్పాను చూడండి, అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ని పెట్టి వాళ్ళకి ఫిక్స్ టీత్ ఇచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద ఫ్రేమ్వర్క్ని చిన్న చిన్న స్క్రూస్ తోటి క్లోజ్ చేసేసరికి ఇవి ఎక్కువ రోజులు ఆ టీత్ ఉండలేదండి, అంటే ఊడిపోయడం చాలా ఫ్రీక్వెంట్గా ఊడిపోవడం మొదలుపెట్టాయి. మరి ఇట్లాంటి వాటికి సొల్యూషన్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది మనము ఈరోజు మా డాక్టర్ కే రెడ్డి గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి, నా పేరు డాక్టర్ కే రెడ్డి, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మాట్లాడుతున్నాండి. పేషెంట్స్కి మ్యూకోర్ మైకోసిస్ పేషెంట్స్ అంటే బ్లాక్ ఫంగస్ పేషెంట్స్కి ఎముక అస్సలు మొత్తం ఇన్ఫెక్షన్తో పై దవడ ఎముక అంతా తీసేసినారండి. సో వీళ్ళకు డెంటల్ రీహాబిలిటేషన్ అనేది బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది. అంటే అస్సలు డెంచర్ పెట్టుకోరావడం కష్టమవుతుంది, ప్లస్ టీత్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కూడా చెప్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే పిఎస్ఐ అని చేస్తున్నారండి, అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఒక పెద్ద లార్జ్ ఫ్రేమ్ని మనకు మల్టిపుల్ స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేస్తున్నారు. సో దీంట్లో ఒక 2 మేజర్ ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటంటే స్క్రూ లూజనింగ్, ఒకటి అంటే చిన్న చిన్న స్క్రూస్తోని ఆ పిఎస్ఐని ఫిక్స్ చేయడం వల్ల ఆ స్క్రూస్ అనేది లూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూ ఇంటిగ్రేషన్ అండి, అంటే ఆ ఏదైతే మెటల్ ఫ్రేమ్కి సాఫ్ట్ టిష్యూ సరిగా అతుకోకపోవడం వల్ల అక్కడ అంతా ఇన్ఫెక్షన్ వస్తుంది. సాఫ్ట్ టిష్యూ ఎక్కడైతే మెటల్ ఫ్రేమ్ ఉందో అక్కడ అంతా ఇన్ఫెక్షన్ వస్తుందండి. సో దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మేము రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఏ పేషెంట్కి పిఎస్ఐ చేసి ఇబ్బంది పెట్టలేదు. కంపల్సరీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తం బ్లాక్ ఫంగస్ వచ్చిన పేషెంట్ అందరికీ కూడా జైగోమాటిక్ ఇంప్లాంట్స్, అంటే మనం చీక్ బోన్ చూడండి, ఆ చీక్ బోన్ సాయంతో సింగిల్ ఆర్ డబుల్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టినామండి. అంటే మొత్తం జాబ్ అయినప్పుడు డబుల్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అన్న ఐదర్ సైడ్, అంటే ఇటు 2 జైగోమాటిక్ ఇంప్లాంట్స్, ఇటు 2 జైగోమాటిక్ ఇంప్లాంట్స్. ఈ 2 జైగోమాటిక్ ఇంప్లాంట్స్ కాకుండా టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని సపోర్టింగ్కి ఆ ఇంప్లాంట్స్ కూడా పెట్టి మనము వారం తిరిగే లోపలనే టీత్ ఫిక్స్ చేసినామండి. మళ్ళీ చెప్తున్నాను, డిలే లోడింగ్ కాదండి, ఇమ్మీడియట్ లోడింగ్. అంటే పేషెంట్ వచ్చిన తర్వాత వారం లోపల జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్ చేసినాం. దీంట్లో మళ్ళీ ఫస్ట్ ఏం చేసినామంటే పేషెంట్స్కి మ్యాగ్నెటిక్ డెంచర్స్ అని ఇచ్చినాం. అంటే మనం డెంచర్లో మేల్ పార్ట్, మనం డెంచర్లో ఫీమేల్ పార్ట్ పెట్టి మ్యాగ్నెటిక్ డెంచర్స్ ద్వారా ఇచ్చినాం. సో ఆ పేషెంట్స్కి ఇప్పుడు రాను మళ్ళీ మనకేమనిపిస్తుంది అంటే ఈ పేషెంట్స్కి ఇంకా మంచిగా ప్రాసెస్, అంటే ఇంకా మంచి టీత్ ఇవ్వాలని ఒక కొత్త డిజైన్ చేసినామండి. ఈ వీడియో ఈరోజు చేయడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే మరి కొత్త డిజైన్ వల్ల ఈ మ్యూకోర్ మైకోసిస్ పేషెంట్స్కి లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూపిద్దామని ఈ వీడియో చేసినామండి. సో ఈరోజు మనతోని ఒక పేషెంట్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారండి. ఈ పేషెంట్కి ఇప్పుడు చూడండి అసలు అప్పర్ టీత్ లేదు, ఈ టీత్ అంతా ఈ టీత్ మొత్తం లేనందుకు మొత్తం ఎముక అంతా తీసేసినారు, మొత్తం ఎముక తీసేసినారు. ఓన్లీ ఇక్కడ ఈ చీక్ బోన్ మాత్రమే ఉన్నది. ఈవెన్ పేషెంట్కి రైట్ సైడ్ టెరిగాయిడ్ ఇంప్లాంట్, టెరిగాయిడ్ బోన్ కూడా తీసేసినారు. సో ఇతనికి మాట్లాడడానికి అన్ని ఇబ్బంది అవుతుంది. మాట్లాడుతుంటే కూడా
ఎయిర్ స్లిప్ అవుతుంది. ఇప్పుడు చూసినారా ఇక్కడ మొత్తం కంప్లీట్గా బోన్ అస్సలు లేదు, మొత్తం బోన్ లేదు. ఈవెన్ ఇక్కడ కంప్లీట్గా టెరిగాడ్ బోన్ కూడా లేదు ఇక్కడ. సో ఓన్లీ ఇక్కడ మాత్రమే లెఫ్ట్ సైడ్ టెరిగాడ్ బోన్ ఉంది అండ్ చీక్ బోన్ ఉంది, ఇక్కడ చీక్ బోన్ ఉంది. సో ఈ పేషెంట్స్కి ఏం చేస్తారంటే ఇంకోటి ఏంటంటే ఈ అంగుళంలో ఒక పెద్ద హోల్ ఉందండి. ఇది ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ హోల్ ఏర్పడ్డది. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇండ్ల నుంచి ఎయిర్ స్లీప్ అయిపోయి ముక్కుల నుంచి ఎయిర్ బయటకు వస్తుందండి. సో అతను మాట్లాడుతుంటే ముక్కుతో మాట్లాడడం అని చెప్తారు చూడండి, అలా ముక్కుతో మాట్లాడినట్టుగా అస్సలు మాటలు అనేది అర్థం కాకుండా అయిపోయింది. సో అతను చాలా ఇబ్బంది పడుతుంటే అతనికి ఏం సజెస్ట్ చేసినాం అంటే కొత్తగా ఇక్కడ 2 జైగమాటిక్ ఇంప్లాంట్స్ రైట్ సైడ్, ఇక్కడ 2 జైగమాటిక్ ఇంప్లాంట్స్ లెఫ్ట్ సైడ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ టెరిగాడ్ బోన్ కూడా తీసేసినారు, సో అక్కడ పెట్టడానికి వీలు లేదు. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి ఈ చిన్న టెరిగాడ్ బోన్ ఇంప్లాంట్ పెట్టినాం, టెరిగాడ్ బోన్లో ఇంప్లాంట్ పెట్టినాం. సో టోటల్గా 5 ఇంప్లాంట్స్ మీద 4 జైగోమాటిక్ 1 టెరిగాడ్ ఇంప్లాంట్స్ మీద ఇలా డిజైన్ చేసినామండి కొత్తగా. ఇది ఫస్ట్ టైం ఇలా డిజైన్ చేసినాం. అంటే పేషెంట్స్ ఎవరైతే ఈ ప్యాలెట్లో హోల్ ఉందో వాళ్ళకు ఆ హోల్ బ్లాక్ చేయడానికి ముందు ఏం చేస్తున్నారంటే చాలామంది క్లినిక్స్లో ఈ టీత్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ప్లాస్టిక్ది రోజ్ తీసి పెట్టుకునేది చేసినారు. సో టీత్ మాత్రం ఫిక్స్ ఉంటున్నాయి, కానీ మళ్ళీ ఆ ప్లాస్టిక్ మాత్రం రోజ్ తీసి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో మనకు అది చూసి మాకే ఎలా అనిపించేది. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఎలా అయినా హెల్ప్ చేద్దామని చెప్పి మేము ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి ఆ టెక్నీషియన్స్తో మాట్లాడి డిజిటల్ 3D ప్రింటెడ్ టైటానియంని మిల్ చేయించినాం. సో ఇది ఇట్లా డిజైన్ తీసుకొని ఎక్కడైతే హోల్ ఉందో దాన్ని టైటానియంతో క్లోజ్ చేసినామండి. ఇది ఫస్ట్ టైం. ఇది నేను ఇంతవరకు ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా చూడలేదు. మాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చి చేసి చూద్దాం ఈ పేషెంట్స్కి ఎలా ఉంటుందని ఈ టైటానియం ఫ్రేమ్ని చేసినాం. ఈ టైటానియం ఫ్రేమ్ చూస్ చేసుకోవడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి. టైటానియం అనేది చాలా లైట్ వెయిట్. సో ఇంప్లాంట్స్ మీద ఈ టైటానియం ఫ్రేమ్ చేసి దీన్నే ఇన్కార్పొరేట్ చేసినాం. ఈ హోల్ని ఇక్కడ మీరు చూసుండొచ్చు, ఈ 2 టైటానియం ఇంప్లాంట్స్కి ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇది మనం పేషెంట్ నోట్లో పెట్టినాం. ఇది ప్రింట్ తర్వాత మనకు ఇలా ప్రింట్ అయ్యి వచ్చిందండి టైటానియం. దీన్ని మనం పేషెంట్ నోట్లో ఫిక్స్ చేసి దీనిపైన టీత్ ఫిక్స్ చేసినాం. సో ఇది ఇప్పుడు ఇది చూడొచ్చు, ఇది స్క్రూ రిటైన్ అండి, సిమెంట్ రిటైన్ కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్క్రూ రిటైన్ హోల్స్ ఉన్నాయి. సో ఈ స్క్రూ రిటైన్ అంటే మీకు ఇక్కడ 2 ఇంప్లాంట్స్, ఇక్కడ 1 ఇంప్లాంట్, టోటల్గా 5 ఇంప్లాంట్స్. దీని మీద ఇప్పుడు టైటానియం ఫ్రింట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏదైతే పేషెంట్కి హోల్ ఉందో దాన్ని మనం ఈ టైటానియం ప్లేట్తోని బ్లాక్ చేసినాం. సో అప్పుడు ఏంటంటే ఆ ఎయిర్ అనేది ఆ హోల్లోకి పోకుండా వాయిస్ క్లియర్ అవడానికి, అంటే 100% క్లియర్ కాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు పేషెంట్కి 85% వరకు చాలా బెనిఫిట్ ఉందండి. అండ్ పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో ఇప్పుడు ఈ చేసిన తర్వాత ఇలా ఒక టీత్ని అంటే మనం ఇప్పుడైతే మనకు కాంపోజిట్ టీత్ని మనం ఆ టైటానియం ఫ్రేమ్కి ఫిక్స్ చేసినాం. సో మీరు ఇప్పుడు ఇది మీకు ఓపెనింగ్ హోల్ కనిపించట్లేదు, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఓన్లీ పేషెంట్కి ఓన్లీ టీత్ వరకు వచ్చింది. చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి ఆయన బిఫోర్ పేషెంట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు చూడండి ఆయన పేషెంట్ ఎలా ఉన్నారు చూడండి. ఓకే చూడండి పేషెంట్ కూడా ఎంత లైఫ్ మారిపోయింది చూడండి. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం వెనకకు పోయినట్టు చూడండి, ముఖం అంతా లోపల పోయినట్టుంది. వెరాజ్ ఇక్కడ టైటానియం ఫ్రేమ్ టీత్ వచ్చేసరికి కొంచెం మంచిగా ఎలివేషన్ వచ్చి పేషెంట్ అపిరెన్సే కాకుండా తినడానికి కూడా, అంటే మేము చెప్పినాం అతనికి మీరు ఏదైనా తినొచ్చు, మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఇప్పుడు మనం టీత్ ఈరోజు ఫిక్స్ చేసినాము వెంటనే పోయి ఏదైనా తినొచ్చు అని చెప్పినాం. మరీ గట్టిగా బోన్స్ వక్కలు అట్లా కాకుండా నార్మల్గా రైస్, చపాతీ, కర్రీస్ అన్నీ తినొచ్చు అని చెప్పినాము. సో ఇంట్లో పేషెంట్ని ఇది ఒక కొత్త విధానంగా ఇది టైటానియం ఫ్రేమ్తో ఆ హోల్ని బ్లాక్ చేసి ఒక కొత్త విధానంగా పేషెంట్ జీవితాన్ని మార్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఈ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, చాలామంది పేషెంట్స్ డిఫరెంట్ క్లినిక్స్ వెళ్ళినప్పుడు అస్సలు ఎముక లేదు మీకు, అది పాసిబుల్ కాదు, ఒక్కొక్కసారి ఈ తొంటి బొక్క తీసి ఇక్కడ పెట్టి స్క్రూస్ చేసి ఒక 4 మంత్స్ వెయిట్ చేయండి, ఒక్కొక్కసారి సైనస్ లిఫ్ట్ చేసి 6 మంత్స్ వెయిట్ చేయంటారు కదా. ఈవెన్ అట్లాంటి పేషెంట్ అంటే మ్యూకోర్మైకోసిసే కాకుండా అస్సలు ఎముక జనరల్ పేషెంట్స్ ఎముక లేని వాళ్ళు కూడా బాధపడుతుంటే వాళ్ళు అస్సలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. అండ్ డిలేడ్ లోడింగ్ పద్ధతి చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సైనస్ లిఫ్ట్స్, బోన్ గ్రాఫ్ట్స్ ద్వారా ఖర్చు ఎక్కువ అవడమే కాకుండా మీకు టైం కూడా చాలా పడుతుంది, కనీసం 4 to 8 months టైం పడుతుంది. సో ఈ పేషెంట్స్ కూడా ఈ రెగ్యులర్ పేషెంట్స్ కూడా సేమ్ విధానంతో అంటే జైగోమాటిక్ ఇంప్లాంట్ సాయంతో బోన్ గ్రాఫ్ట్, సైనస్ లిఫ్ట్ లేకుండా ఇమ్మీడియట్గా మీరు 7 daysలో టీత్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ విజయభాస్కర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారండి, ఒకసారి అతనితో కూడా మాట్లాడి మరి అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అన్న ఎట్లాంటి ఇబ్బందులు పడినాడు ఈ మ్యూకోర్మైకోసిస్తోని, మేము అతనికి ఎలా హెల్ప్ చేసినామో
అనేది కూడా అతని ద్వారా తెలుసుకుందామండి. సార్ విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, మీకు మరి పోస్ట్ కోవిడ్ అంటే మ్యూకోర్మైకోసిస్ వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, తర్వాత మీరు ఏం చేసినారు దానికి, మళ్ళీ ఫైనల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయింది, మీరు కొంచెం మొత్తం వివరించండి కొంచెం. నాకు పోస్ట్ కోవిడ్ బ్లాక్ ఫంగస్ వచ్చిన తర్వాత నాకు 4 years అయింది. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం అదే మన మిక్సీలోనే ఆహారం నెమ్మదిగా తినుకుంటూ అలా విధంగా చేస్తూ వచ్చాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చాలామంది డాక్టర్లు కన్సల్ట్ అయ్యాను. అందులో నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇక్కడికి డాక్టర్ మన అమర్నాథ్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నాకు సొల్యూషన్ ఇచ్చినాడు. అందులో జైగో ఇంప్లాంట్స్ పెట్టి నీకు ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేద్దామని చెప్పి నాకు ఒక 1 week టైం ఇచ్చి దాని తర్వాత నాకు ఇంప్లాంట్స్ అరేంజ్ చేశాడు. ఇప్పుడు ఆ పెట్టిన తర్వాత కూడా కొంచెం బాగుంది. మాట కూడా అప్పటికిప్పటికి కొంచెం బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం టీత్ కూడా పళ్ళు కూడా బాగానే చక్కగా బాగున్నాయి. ఇప్పుడు అంత పెయిన్ కూడా లేదు, తగ్గిపోయింది, బాగుంది సార్. మ్యూకర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్లో ఈ కోవిడ్ టైంలో వస్తుంది కదండి. దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినందుకు ఈ పైన దవడంతా సర్జికల్గా అంటే ఇంటెన్షనల్గా ఆ జా అంతా కావాలని తీసేస్తారు. సో అలాంటి కండిషన్లోనే ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా టీత్ లోడ్ చేయగలిగినప్పుడు మన చిగుర్లలో ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం దవడ ఎముక అరిగిపోయింది అని అంటారు చూడండి, అట్లాంటి కండిషన్లో ఇంప్లాంట్ పెట్టి ఇమ్మీడియట్గా లోడ్ చేయడం ఒక లెక్క కాదండి. సో ఇట్లాంటి ఏమన్నా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంటే అంటే జనరల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల అంతా అరిగిపోయింది, మీకు అసలు ఇంప్లాంట్స్ పాసిబుల్ కావంటారు. లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మీకు ఇంప్లాంట్స్ పాసిబుల్ అవుతాయి కానీ సైనస్ లిఫ్ట్స్, బోన్ గ్రాఫ్ట్స్ లాంటివి సర్జరీస్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత ఇంప్లాంట్స్ పెట్టి తర్వాత టీత్ లోడ్ చేస్తామంటారు. దీనికి సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం పడుతుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదండి విజయభాస్కర్ గారి కేసు, తన కేసులో ఇమ్మీడియట్గా లోడ్ చేసినప్పుడు మీ కేసు ఒక లెక్క కాదండి. సో ఇట్లాంటి ప్రాబ్లం ఏమన్నా మీకు ఫుల్ మౌత్ రీప్లేస్మెంట్ ఏమైనా అవసరం ఉంటే కనుక కాంటాక్ట్ చేస్తే మీకు వితిన్ 1 week ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో టీత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీని రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను వీలైనంత త్వరగా ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.